విశ్వకర్మ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని భగవంత్ నగర్ లో గల విశ్వబ్రాహ్మణ కార్పెంటరీ సొసైటీలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాల్గొని విశ్వకర్మకు పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు। సందర్భంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారిని మరియు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారిని మా సంఘమునకు ఆహ్వానించడం జరిగింది। అందులో భాగంగా తను మా సంఘానికి భవనానికి గాను సహకరించినందుకు విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మా కుల బాంధవులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపు। శ్రీ విరాట్ విశ్వకర్మ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వేలల పట్టణంలో విశ్వ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సంఘంలో మరి వారికి విశేష పూజలను చేస్తూ విశ్వకర్మ గారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పి చేసేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా ఈ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు శ్రీనివాసు, కార్యదర్శి సర్షణి, ఇంకా పెద్దలందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి అభినందనలు అందజేస్తా ఉన్నా, ధన్యవాదాలు అందజేస్తా ఉన్నా। గతంలో శాసనసభ ఎన్నికలప్పుడు కూడా ఈ సంఘానికి రావడం, మీ ఆశీస్సులు కావాలని కోరుకోవడం, మీ అందరికీ కూడా మద్దతు ఇవ్వడం, ఓ బీసీ బిడ్డగా మనవాడు రావాలని చెప్పిన ఆలోచన ఈసారి గట్టిగా మీరు అందరూ నిలబడ్డ సందర్భం కూడా గుర్తుకొస్తుంది। ఈ క్రమంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు। ఆ సందర్భంగా మరి మా బిడ్డ మనవాడు గెలవాలని చెప్పిన ఆలోచన నా వెంట మరి నడిచినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఆనాడు చెప్పిన విధంగా మన ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పుడు ఎల్లవేళ ఉంటానని మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం నిలబడుతున్నా। ఎక్కడ ఈ ఇబ్బంది అయినా అది ఇబ్బందిని అధిగమించడానికి చూసే ప్రయత్నం కూడా మేము స్వయంగా చూస్తున్నాం। మనకు సంబంధించి సాటి మిత్రులకు ఎవరికి ఇబ్బంది వచ్చినా చెప్పండి, ఆ ఇబ్బందిలో నా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుందన్నమాట। ఎవరికి ఇబ్బంది రావద్దని ఆ విశ్వకర్మను ప్రార్థిద్దాం, ఆ భగవంతుడు ప్రార్థిద్దాం। కానీ ఇక్కడ ఇబ్బంది వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి, ఆ కష్టం తొలగించడానికి కోసం మన వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకు పోదాం వాటి సందర్భంగా ఇక్కడ మీ అందరికీ కూడా తెలియజేస్తుంది। ఇప్పటిదాకా ఏ విధంగా అయితే ఉన్నామో అదేవిధంగా ఇక్కడ నుంచి కలిసి ఉందాం। మీ ఇంట్లో ఒకటిగా నన్ను చేర్చుకోమని చెప్తున్నాను। నేను అనేక మందిలో చెప్తున్నాను, నేను ఒక ఉమ్మడి ఆస్తిలాగా ఈ ప్రాంతానికి వీలైనంతగా మీరు వాడుకునే క్రమంలో ఎక్కడ ఏ అవసరం ఉందన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానన్నమాట। ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతున్న వాడిగా వీళ్ళందరూ కూడా చూస్తున్నాం। మన బీసీ కులగణన కూడా జరగాలని చెప్పని ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన తదుపరి అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇచ్చిన ఆదేశాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఏదైతే కులగణన ప్రవేశపెట్టిన అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది। అంటే బీసీల ఇస్సా ఎంతో తేలాలి, ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే, ఆ ఇస్సా ప్రకారం సంపద పంచాల్సిందని చెప్పని రాహుల్ గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు। భవిష్యత్తులో ఎప్పుడు మిత్రుడు అన్నట్టుగా ఈరోజు మాకున్నటువంటి ఆలోచనతో, మాకున్నటువంటి టెక్నాలజీతో ఆనాడు విశ్వకర్మ, ఆనాడు మనకు ఇప్పుడు పనిముట్లు అధునాతన పద్ధతులు, టెక్నాలజీ పెరిగి అన్ని మిషనరీస్ అయిపోయినట్టు సందర్భం। కానీ తొలినాళ్లలో మన ప్రపంచ జీవనంలో, మన దేశ సంస్కృతిలో ఏ కట్టడాలైనా మానవ నిర్మితాలే, ఎక్కడైనా మానవ నిర్మితాలే, మానవుడి ఆలోచనతో, మానవుడి బుర్రోలు చచ్చిన ఆలోచనతోటే నిర్మాణం జరిగినటువంటి సందర్భంలో విశ్వకర్మ దారి చూపించిందని చెప్పనే మనం ఈరోజు ద్వారక నిర్మించిన విశ్వకర్మ అని చెప్పనే సత్యనారాయణ చెప్తున్నాం, చరిత్ర మనం చూస్తున్నాం। అంటే ఆనాడు ఎలాంటి టెక్నాలజీ లేని రోజు కూడా అద్భుతంగా అనేక కట్టడాలు నిర్మించినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం। అలాంటి దానికి విశ్వకర్మ తొలి కారకుడు కాబట్టి అందరి దేవుడు, ఆలయ దేవుడు కూడా, వారు కూడా విశ్వకర్మను కూడా అందరూ ఆరాధించేటువంటి వారిగా ఉన్నటువంటి వారి జయంతి రోజు జరగడం, వారి ఆలోచనలు, వారి ఆశీస్సులను తీసుకొని మనం అందరూ కూడా ముందుకు పోల్చినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భం చెప్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉన్నాం। దాంట్లో భాగంగా కూడా వేలావుగా నిర్వహిస్తాం। మరో ప్రత్యేకత నరేంద్ర మోడీ గారి జన్మదినం, ఇంకొక సేవల ప్రముఖ వ్యక్తులు పుట్టే సమయము, డేటు అది కూడా కలిసి వస్తాయి।
అది కాకుండా కూడా మన తెలంగాణ ప్రజలకు విమోచనం కలిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 11 నెలల తర్వాత ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అంటే 3 ముఖ్యమైన కార్యక్రమాలు ఈ రోజే వస్తా ఉన్నాయి. మరి విశ్వకర్మ కూడా ఇవాళ చేతి వృత్తుల వారికి ఒక ఆరాధ్య దైవం. ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వకర్మ జయంతిని అధికారికంగా ప్రకటించారు. అంటే చేతి వృత్తులు భారతదేశంలో వ్యవసాయక దేశం ఏదైతే ఉన్నదో చేతి వృత్తుల ద్వారానే భారతదేశం నడిచింది. నాగాలికి వచ్చిన తర్వాత మూలాలను మర్చిపోతా ఉన్నాం, కింది స్థాయి మూలాలని మర్చిపోతా ఉన్నాం. మరవకుండా ఉండడానికే మనందరం కూడా ఈ మహనీయుల జయంతిని మన వేడుకలు నిర్వహించుకోవాలి. దీంట్లో ప్రత్యేకంగా కార్పొరేట్ అసోసియేషన్ వాళ్ళు వారికి దీంట్లో పాల్గొంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడిన బాధ్యత కులాల పరంగా ప్రతి వ్యక్తి మీద ఉంది. మరి దాంట్లో భాగంగా కూడా మనందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరొక్కసారి వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.